హైదరాబాద్ చాంద్రాయన్గుట్టలో మృతదేహాలు కలకలం రేపాయి. ఒక ఆటోలో ఇద్దరు యువకులు మృతదేహాలు కనిపించాయి. మృతులు జహంగీర్, ఇర్ఫాన్గా గుర్తించారు. ఇద్దరు యువకుల మృతిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. స్టెరాయిడ్స్ ఓవర్ డోస్ తీసుకోవడంతో మృతి చెందారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ చదువుతారు. కుమార్, ఎవరైనా రెస్పాండ్ అయ్యారో ఏం చెప్తున్నారు ఇంకా పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్ లోని పాత బస్తీ చంద్రయాన్ గుట్ట దగ్గర మృతదేహాలు కలకలం రేపాయని జరిగింది చెప్పొచ్చు. ముఖ్యంగా చంద్రయాన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నౌషిన్ జ్యూస్ సెంటర్ ఎదురుగా ఉన్న ప్యాసింజర్ ఆటోలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించినట్లయితే గుర్తించారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు అధిక మోతాదుకే ఈ చనిపోయినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా చంద్రయాన్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ రోడ్ నెంబర్ వద్ద శృంగీర్ అలాగే మరియు ఇర్ఫాన్ అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం చేరుకుని వెంటనే దర్యాప్తు కూడా ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలించారు. ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి వీళ్ళిద్దరూ అంటే అదే ఆటోలోని కొన్ని ఇంజక్షన్స్ అవి కూడా దొరికినాయి. ఇవన్నీ కూడా కొద్దిగా మత్తు పద్ధతులకు సంబంధించిన ఇంజక్షన్స్, అంటే స్టెరాయిడ్స్ కి సంబంధించిన ఇంజక్షన్స్. ఇవి వీళ్ళిద్దరూ కూడా ఇవి తీసుకున్నట్లయితే పోలీసులు అయితే ఒక ప్రాథమికంగా అంచనా అయితే వేసినారు. ఈ తీసుకోవడం వల్ల అంటే ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల వీళ్ళిద్దరు మరణించినట్లయితే ఒక ప్రాథమికంగా అయితే ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. ప్రస్తుతం పోస్ట్ మార్టానికి అయితే ఉస్మానియా ఆసుపత్రికి ఏదైతే బాడీని అయితే పంపించారు. వీళ్ళిద్దరూ కూడా ఓల్డ్ సిటీకి చెందిన వారే. ముఖ్యంగా ఏదైతే చంద్రయాన్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంటారు వీళ్ళు కూడా. బండ్లగూడ దగ్గర శృంగీర్ అలాగే ఇర్ఫాన్ వీళ్ళిద్దరూ కూడా ఉంటారు. వీళ్ళిద్దరూ ప్రతిరోజు కూడా ఏదైతే పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి వీళ్ళు స్టెరాయిడ్స్ అయితే తీసుకుంటున్నారని అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఆటోలో లభించిన ఆ ఇంజక్షన్స్ కావచ్చు లేదంటే బాటిల్స్ కావచ్చు వీటి ద్వారా చూసుకుంటే వీళ్ళు స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కుటుంబ సభ్యులు కూడా ఇంకా దీనిపై ఎటువంటి స్పందన అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు అయితే నమోదు చేసి విచారణ అయితే ప్రారంభించారు. ప్రస్తుతం బాడీస్ మాత్రం ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏ విధంగా చనిపోయారనేది ఒక స్పష్టత వస్తుంది. అలాగే మరొక పోలీసులు మరో విధంగా కూడా దీనిపై ఇప్పటికే విచారణ చేసేస్తున్నారు. అంటే వీళ్ళిద్దరూ కేవలం అంటే ఒంటిపై ఎటువంటి ఘాట్లు లేకపోవడం వల్ల వీళ్ళిద్దరూ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల చనిపోయినట్లయితే పోలీసులు అయితే భావిస్తున్నారు సతీష్. థ్యాంక్ యూ కుమార్.